బైబిల్లో 7 విచిత్రమైన బోధకులు ఉన్నారు. ఈరోజు అది కాదు కానీ మీకు చూపిస్తా. వాళ్ళు ఏం బోధ చేశారు, ఆ బోధ ఎంత గొప్పదో చూడండి. రాసుకోండి, 7 గబగబ రాసుకోండి. అందుకనే చర్చికి వచ్చేటప్పుడు బైబిలు, పెన్ను, పుస్తకం కూడా తెచ్చుకోవాలి, నోట్స్ కూడా తెచ్చుకోవాలి. ఆశీర్వాదం మనకి. చూడండి, బైబిల్లో 7 విచిత్రమైన బోధకులు రాసుకోండి. 1, నోవాహు పావురం. 2, బిలాము గాడిద. 3, ఏలియా కాకులు. 4, ధనవంతుని కుక్కలు. 5, పేతురు కోడి. విచిత్రమైన బోధకులు వీళ్ళు బైబిల్లో. యోహాను కూడా ఒక విచిత్రమైన బోధకుడే. దానికంటే మనం ఆయన బోధలోకి వెళ్ళే ముందు ఇంట్రడక్షన్ ఇస్తున్న బైబిల్లో. హేరోదు పురుగులు. 7, దూత సమయం. ఈ 7 విచిత్రమైన బోధకులు బైబిల్లో ఉన్నారు. చెప్పండి. 1, నోవాహు పావురం. 2, బిలాము గాడిద. 3, ఏలియా కాకులు. 4, ధనవంతుని కుక్కలు. పేతురు కోడి. హేరోదు పురుగులు. దూత సమయం. నోవాహు పావురం ఏం బోధించింది? దేవుని నమ్మకత్వాన్ని గురించి బోధించింది. ఎక్కడుందో తెలిసేది? ఆదికాండం 8వ అధ్యాయం 11వ వచనం రాసుకోండి. ఆదికాండం 8:11లో ఉంది. నోవాహు పావురం ఏం బోధించిందంటే దేవుని నమ్మకత్వం. దేవుడు నమ్మదగినవాడు, ప్రజలను కాపాడేవాడు. నీళ్లు తగ్గిపోయేటప్పుడు పావురాన్ని పంపించాడు కదా. పావురం ఒక లేత కొమ్మ, ఒలీవ చెట్టు కొమ్మని తీసుకొచ్చింది. దేవుని నమ్మకత్వాన్ని జ్ఞాపకం చేస్తుంది నోవాహు పావురం. 2వది బిలాము గాడిద. ఏం బోధించింది? దేవుని గద్దింపు. ఇది ఎక్కడుంది? సంఖ్యాకాండం 22:28లో ఉంది. సంఖ్యాకాండం 22వ అధ్యాయము 28వ వచనంలో బిలాము గాడిద, దేవుని గద్దింపు. దేవుడు గాడిద ద్వారా మాట్లాడాడు కదా. ఎందుకయ్యా నన్ను కొడుతున్నావు, ఎందుకు కొడుతున్నావు? గాడిద మాట్లాడింది. బిలాము గాడిద, దేవుడు గాడిదకు స్వరమిస్తే గాడిద గద్దించింది. దేవుని గద్దింపు గురించి మాట్లాడింది. 3వది ఏలియా కాకులు. దేని గురించి మాట్లాడాయి? రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 6వ వచనంలో దేవుని సమృద్ధి గురించి మాట్లాడినాయి. దేవుడు కాకుల ద్వారా కూడా పోషించే దేవుడు. దేవుడు వదిలిపెట్టడు. దేవుడు కాకుల ద్వారా కూడా పోషించే దేవుడు, సమృద్ధినిచ్చే దేవుడని ఏలియా కాకులు మాట్లాడుతూ ఉన్నాయి. ధనవంతుని కుక్కలు. లూకాసు వార్త 16వ అధ్యాయము 21వ వచనం. లూకాసు వార్త 16వ అధ్యాయం 21వ వచనం దేవుని కనికరాన్ని గురించి బోధించాయి. దేవుడు కనికరం గల కదండి. ఆ కుక్కలు ఎవరికి స్నేహితులు? ఎవరికి? లాజరుకు స్నేహితులు కదండి. దేవుడు కనికరం గలవాడు, బేదల పట్ల కనికరం చూపించేవాడు. దేవుని కనికరాన్ని గురించి బోధించాయి ధనవంతుని కుక్కలు. పేతురు కోడి ఏం మాట్లాడింది? లూకాసు వార్త 22వ అధ్యాయం 60-22 వరకు చూస్తే, 60-62 వరకు చూస్తే దేవుని మారు మనసు గురించి. కోడి ఎప్పుడైతే కోడి కూసిందో పేతురికి ఏమొచ్చింది? పశ్చాత్తాపడ్డాడు. మారు మనసు గురించి మాట్లాడింది కోడి, పేతురు కోడి. తర్వాత హేరోదు పురుగులు దేవుని తీర్పును ప్రకటించాయి. దేవుని తీర్పును. హేరోదు దేవుని మహిమ పరచనందున పురుగులు పడి చచ్చిపోయాడంట. పురుగులు పడి ప్రాణం విడిచానని అపొస్తలుల కార్యాలు 12వ అధ్యాయంలో మనం చూస్తాం. 23వ వచనం. అపొస్తలుల కార్యాలు 12:23లో దేవుని తీర్పును గురించి హేరోదు పురుగులు బోధించాయి. దూత సమయం. ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం 5-6 వచనాల్లో దూతలు ఏం బోధించాయో తెలుసా? ఇంకా సమయం లేదు, రానున్నవాడు త్వరగా రానయ్యున్నాడు, యేసయ్య త్వరగా రానయ్యున్నాడు, ఇంకా సమయం లేదు. సమయం ఉందనుకుంటున్నారేమో, సమయం లేదు, యేసయ్య త్వరగా రానయ్యున్నాడు.
జీసస్ ఈజ్ కమింగ్ సూన్ అని దూతలు ప్రకటించాయి. చూసారా? ఈ 7 విచిత్రమైన బోధకులు బైబిల్లో మనం చూస్తాం. ఈ 7 చెప్పండి, ఆ 7 చెప్పండి గబగబా. ఒకటి ఏమంటే నోవాహు పావురం ఏమని ప్రకటించింది? దేవుని నమ్మకత్వాన్ని గురించి ప్రకటించింది. రెండవది బిలాము గాడిద ఏం ప్రకటించింది? దేవుని గద్దింపు గురించి ప్రకటించింది. మూడవది ఏలియా కాకులు ఏం బోధిస్తున్నాయి? దేవుడు సమృద్ధినిస్తాడు, కాకుల ద్వారా కూడా పోషిస్తాడు, దేవుడు సమృద్ధినిస్తాడని ప్రకటిస్తున్నాయి. 4 ధనవంతుని కుక్కలు ఏం బోధిస్తున్నాయి? దేవుని కనికరాన్ని గురించి బోధిస్తూ ఉన్నాయి. పేతురు కోడి ఏం బోధించింది? మారు మనసు గురించి బోధించింది. వెరీ గుడ్. హేరోదు పురుగులు ఏం బోధించాయి? దేవుని తీర్పును బోధించాయి. తర్వాత దూత సమయం, ఇక సమయం లేదని దేవదూతలు ప్రకటిస్తున్నారు.